హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేకప్ బై మధు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే నా పేరు మధురిమ. నా ఛానల్లో అన్ని మేకప్ అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే అక్టోబర్ ఎంటీస్ అనమాట. అక్టోబర్లో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఎంటీ ఇప్పుడు చూపించేవన్నీ. ఫస్ట్లీ మనం హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో నేను ఈ బ్రాండ్ నుంచి షాంపూ అండ్ కండిషనర్ రెండు యూజ్ చేసా. షాంపూ ఒక 2 months ముందే అయిపోయింది, బట్ కండిషనర్ చాలా రోజులు వస్తుంది కదా మనకి. సో ఇది ఈ మంత్లో అయిపోయింది అనమాట. చాలా బాగా వర్క్ అయింది నా హెయిర్కి మాత్రం. చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా కూడా ఉంది అనమాట ఈ షాంపూ. డెఫినెట్గా ఇది మళ్ళీ పర్చేస్ చేశాను, బట్ ఇప్పుడు మాత్రం వేరే షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు వాడింది అయిపోయాక నెక్స్ట్ ఇదే యూస్ చేస్తాను అనమాట మళ్ళీ. సో డెఫినెట్లీ ఇది చాలా బాగుంది నా హెయిర్కి మాత్రం. నా హెయిర్ చాలా రఫ్ అండ్ డ్రై ఉంటుందన్నమాట. సో ఈ కండిషనర్ యూస్ చేసిన తర్వాత కొంచెం స్మూత్ అయింది, కొంచెం హైడ్రేటింగ్గా కూడా ఉంది నా హెయిర్. సో ఇది కలర్డ్ హెయిర్కి కూడా యూజ్ అవుతుంది. సో నాకు హెన్నా అట్లా యూస్ చేసినప్పుడు కూడా బాగానే అనిపించింది. సో ఇది మాత్రం చాలా బాగా వర్క్ అయింది నాకు. సో దీని తర్వాత నేను వేరే షాంపూ యూస్ చేశాను, బట్ చాలా హెయిర్ ఫాల్ ఉంది. అగైన్ ఇది యూస్ చేసా, సో కంట్రోల్లోకి వచ్చిందనమాట. సో డెఫినెట్లీ ఇది నాకు వర్క్ అయింది. మీకు వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు. సో ఇది షాంపూ అయితే ఇంకా ఏం అవ్వలేదు, ఇప్పుడు యూస్ చేస్తుంది. మేబీ నెక్స్ట్ మంత్లో అది ఫినిష్ అవుతుందేమో, బట్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ కండిషనర్ ఫినిష్ చేసా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. నేను డెఫినెట్గా బ్లో డ్రై చేసుకుంటాను హెయిర్ వాష్ చేసిన తర్వాత. సో ఇది కెరాస్టేస్ నుంచి బ్లో డ్రైకి స్ప్రే చేసుకుంటాను అనమాట యాక్చువల్గా. ఇది సో ఇది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది హీట్ ప్రొటెక్టెంట్గా యూస్ చేయొచ్చు అండ్ సీరం లాగా కూడా యూస్ చేయొచ్చు. సో మల్టీపర్పస్ లాగా యూస్ చేస్తుండే. సో ఇది కూడా బ్లో డ్రైకి ముందు అప్లై చేసుకుంటాను అనమాట, లీవింగ్ ట్రీట్మెంట్. సో ఇది లీవింగ్ కండిషనర్ టైప్. హెయిర్ వాష్ చేసిన వెంటనే టవల్ డ్రై చేసుకుంటాం కదా, అప్పుడు ఇది అప్లై చేస్తాను అనమాట. సో అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కండిషన్ ఉంటుందన్నమాట నా హెయిర్. సో ఈ రెండు ప్రోడక్ట్స్ కంప్లీట్గా అయిపోయాయి. సో ఈ రెండు కూడా నాకు చాలా బాగా వర్క్. ఇది మాత్రం హెయిర్కి మంచి స్మెల్ వస్తుందన్నమాట. కొంచెం హెయిర్ మిస్ట్ లాగా కూడా ఉంటుంది ఇది. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది హెయిర్కి ఇది. సో ఇవి మాత్రమే హెయిర్కి కంప్లీట్ చేసిన ప్రోడక్ట్. నెక్స్ట్ మనం హెయిర్ తర్వాత బాడీ కేర్ కాబట్టి సో నెక్స్ట్ ఫేస్ వాష్లోకి వెళ్ళిపోదాము. ఇవి నేను కంప్లీట్ చేసిన 3 ఫేస్ వాషెస్ అనమాట. బేసిక్గా నేను బాత్ చేసేటప్పుడు ఇది యూస్ చేస్తా, అండ్ నార్మల్గా ఫేస్ వాష్కి ఇది యూస్ చేస్తా, అండ్ ఇది వీక్లీ ట్వైస్ ఈ స్క్రబ్ యూస్ చేస్తాను అనమాట. సో ఇది నా ఫేస్ వాష్ యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో నార్మల్గా నేను ఎప్పుడు సెటాఫిలా యూస్ చేస్తాను. ఇది నేను కౌంట్లెస్ అనమాట. నార్మల్గా యూస్ వచ్చినప్పటి నుంచి నేను ఇదే బ్రాండ్ యూస్ చేస్తున్నాను. నాది చాలా డ్రై స్కిన్, సో నేను నార్మల్ టు డ్రై స్కిన్ వాడుతున్నాను. బట్ ఇప్పుడు కొంచెం కాంబినేషన్ టైప్ వచ్చిందనమాట స్కిన్. సో ఇప్పుడు నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్ అట్లాంటివి యూస్ చేస్తున్నాను. సో ఇది తప్ప ఇంకేది వాడలేదు ఇప్పటి వరకు. బట్ ఇప్పటి నుంచి కొత్త ఫేస్ వాషెస్ యూస్ చేస్తాను అనమాట. బట్ సెటాఫిల్ మాత్రం డెఫినెట్గా మళ్ళీ పర్చేస్ చేస్తాను. అండ్ నేను బేసిక్గా ఎప్పుడు జెంటిల్ క్లెన్జర్సే వాడతాను. సో ఈ రెండు నాన్ ఫోమింగ్ క్లెన్జర్స్ అనమాట. అస్సలు ఫోమ్ రాదు నా ఫేస్కి. ఫోమ్ వచ్చే క్లెన్జర్స్ యూస్ చేస్తే కొంచెం డ్రైగా అనిపిస్తాయి. సో అందుకే రెండు. ఇది నాకు అంత నచ్చలేదు, బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో ఇది ఓకే నేను ఇది వీక్లీ ట్వైస్ అయినా యూస్ చేస్తాను అనమాట స్క్రబ్. సో ఈ బ్రాండ్ నుంచి జస్ట్ ఓకే ఉంది. సో సెన్సిటివ్ స్కిన్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఈ స్క్రబ్స్ అసలు సెట్ అవ్వవు అనుకుంటా, బికాస్ ఇది కొంచెం ఏమంటారు హార్ష్గా ఉంటుంది స్కిన్కి. సో అంత పింపుల్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయకపోవడం బెటర్ స్క్రబ్స్. సో స్మూత్గా క్లియర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బెటర్. డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, 1 time యూస్ చేయవచ్చు. నాకు అంత గొప్పగా ఏం నచ్చలేదు. సో నెక్స్ట్ చూడాలి వేరే స్క్రబ్స్. సో అందుకే నేను ఇది రిఫర్ చేయను, ఇది కూడా రిఫర్ చేయను, బట్ ఇది రిఫర్ చేస్తాను. సో ఈ రెండు నాకు అస్సలు నచ్చలేదు. సో కొన్నాను కాబట్టి ఇది కంప్లీట్గా యూస్ చేశాను అంతే. సో ఇవి కంప్లీట్గా ఫేస్ వాషెస్ అనమాట. ఈ అక్టోబర్ ఇది మాత్రం 3 to 4 months ఈజీగా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే వచ్చింది నాకు. సో నేను ఇది డైలీ వన్స్ యూస్ చేస్తా. ఇది వీక్లీ ట్వైస్ యూస్ చేస్తుండే. సో ఈజీగా 3-4 months వస్తాయి అన్నమాట ఈ 3 నాకు. సో నెక్స్ట్ బాడీ వాషెస్. నేను చాలా బాడీ వాషెస్ వాడతాను. సో నార్మల్గా అయితే సెటాఫిల్ యూస్ చేస్తాను. నార్మల్ బాడీ వాష్ నాకు ఏ సెంట్ అవసరం లేదు నా బాడీకి అన్నప్పుడు ఈ సెటాఫిల్ వాడతాను. లేదంటే కొంచెం సెంటెడ్వి బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి లావెండర్ది ఒకటి యూస్ చేస్తాను. అండ్ స్క్రబ్ కూడా బాత్ అండ్ బాడీ వర్క్స్ యూస్ చేస్తాను. అండ్ ట్రీ హట్ నుంచి ఒక
కోకోకోలాడో సంథింగ్ నాకు నేమ్ గుర్తులేదు, బట్ బాడీ స్క్రబ్స్ కూడా యూస్ చేస్తాను. బేసిక్గా బేస్ మాత్రం ఇది నా బాడీ వాష్కి. సో నాకు ఏ సెంట్ అవసరం లేదు అన్నప్పుడు ఇది యూస్ చేస్తాను. రెగ్యులర్ బేసెస్కి ఈ సెటాఫిల్లే యూస్ చేస్తాను. సో చాలా జెంటల్గా ఉంటుంది బాడీ మీదకి. సో ఇది డెఫినెట్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మీకు సెటాఫిల్ నచ్చకపోతే మెథడ్ కూడా చాలా బాగుంటాయి. రెండు సిమిలర్గా ఉంటాయి అనమాట, ఇది అండ్ మెథడ్లో సెంటెడ్ అండ్ అన్సెంటెడ్ బాటిల్స్ కూడా ఉంటాయి బాడీ వాష్లో. సో మీకు ఇది నచ్చితే మెథడ్ బాడీ వాష్ కూడా నచ్చుతుంది, మెథడ్ నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. సో ఇది డెఫినెట్గా పర్చేస్ చేయమని చెప్తాను. అండ్ ఈ మంత్ మాత్రం ఇది ఒక్కటే చూపిస్తున్నాను. నెక్స్ట్ మంత్ మేబీ స్క్రబ్స్ కూడా చూపిస్తాను, బట్ ప్రజెంట్గా అయితే ఇది ఒక్కటే అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు బాడీ లోషన్స్. సో ఈ 3 బాడీ లోషన్స్ అనమాట. నేను బాత్ అయిపోయిన వెంటనే జనరల్గా బాడీ ఆయిల్ యూస్ చేస్తాను, ఈ వ్యాజ్లిన్ది. బట్ ఇది చాలా స్టిక్కీ అండ్ ఒక గ్లూ లాగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. ఇది కొంచెం షైన్ వస్తుంది కానీ అస్సలు అబ్జర్వ్ చేసుకోవట్లేదు ఇది స్కిన్కి, నాకైతే నచ్చలేదు. సో డెఫినెట్గా నేను రికమెండ్ చేయను. ఇది లిటరల్గా ఇది గ్లూ లాగా ఉంటుంది, బట్ స్మెల్ కూడా ఓకే ఉంటుంది, అంత గ్రేట్గా ఏముండదు ఇది. సో బాడీ ఆయిల్ తర్వాత బాడీ లోషన్. సో ఒకటి నైట్కి ఒకటి మార్నింగ్కి పెట్టుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా. సో ఇది మార్నింగ్ యూస్ చేస్తుండే అండ్ నైట్ యూస్ చేస్తుండే అనమాట. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి. ఇది కూడా నాకు అంత గొప్పగా ఏం నచ్చలేదు సెంట్. సో ఈ ఫ్రాగ్రెన్స్ ఏం అంత నచ్చలే, ఇది మాత్రం బాగానే ఉండేది. సో ఈ రెండుట్లలో ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటుండే. ఇది కొంచెం ఓకే ఉంటుంది, నైట్ టైం కాబట్టి అంత పెద్ద ఏం పట్టించుకోలేదు నేను దీని గురించి. సో ఇది మాత్రం బాగానే అబ్జర్వ్ చేసుకుంది, హైడ్రేటింగ్ ఉంది, బట్ నాకు దీని స్మెల్ నచ్చలేదు, దీని సెంట్ నచ్చలేదు. సో ఇది ఈ 3 అస్సలు మళ్ళీ పర్చేస్ చేయను. సో ఇప్పుడు మాత్రం బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి వేరే ట్రీ హట్ నుంచి కోకోనట్ బాడీ బటర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ 3 మళ్ళీ పర్చేస్ చేయను, సో రికమెండ్ కూడా చేయను. దిస్ ఇస్ ఓకే. సో ఈ లేన్ మొత్తం కంప్లీట్గా బాడీ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి నేను కంప్లీట్ చేసిన ప్రోడక్ట్స్ ఈ మంత్లో. అండ్ కమింగ్ టు ద ఫేస్. సో ఫస్ట్ ఫేస్ కేర్ నుంచి నేను ఫస్ట్ ఒక టోనర్ యూస్ చేస్తాను అనమాట ఈ బ్రాండ్ నుంచి. సో ఇందులో రోజ్ వాటర్ది ఒకటి ఉంటుంది టోనర్, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ సంథింగ్ మిల్క్ టోనర్ కూడా ఉంటుంది ఇందులో. సో దీంట్లో నాకు తెలిసినవి 3 సెంటెడ్ టోనర్స్, ఒకటి లావెండర్, ఒకటి రోజ్, ఒకటి మిల్క్. సో 3 చాలా బాగున్నాయి. నేను ఇది 5th or 6th బాటిల్ అనమాట, ఇది నేను ఇప్పుడు ఫినిష్ చేసింది. సో ఫస్ట్ నుంచి నేను ఇదే టోనర్ యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొకటి కూడా పర్చేస్ చేస్తాను అనమాట. డెఫినెట్గా ఇది రికమెండ్ చేస్తాను. సో బట్ మీరు లావెండర్ చూస్ చేసుకుంటారా, రోజ్ యూస్ చేసుకుంటారా, మిల్క్ యూస్ చేసుకుంటారా, అది కంప్లీట్గా మీ డిపెండ్స్ అనమాట. సో ఈ 3 ఇవైతే కస్టమర్స్కి యూస్ చేస్తుండే. సో మీ అందరికి తెలుసు కదా నేను మేకప్ ఆర్టిస్ట్. సో ఈ 2 టోనర్స్ నేను కస్టమర్స్కి యూస్ చేస్తాను అనమాట. సో ఈ 2 అయిపోయాయి. సో డెఫినెట్గా మళ్ళీ పర్చేస్ చేయాలి 2. సో ఒకటి వచ్చి ఫ్రెష్ నుంచి, ఒకటి వచ్చి లెనేజ్ నుంచి 2 టోనర్స్. సో ఇవి నేను యూస్ చేసే టోనర్స్. అండ్ టోనర్ అయిపోయిన తర్వాత సీరమ్స్. సో ఒకటి మార్నింగ్ అండ్ ఒకటి ఈవినింగ్. సో నేను నా ఫేస్ స్కిన్ కేర్లో డెఫినెట్గా మార్నింగ్ రొటీన్ ఉంటుంది, ఈవినింగ్ రొటీన్ ఉంటుంది. సో ఇది మార్నింగ్ యూస్ చేస్తుండే సీరమ్, టోనర్ అయిపోయిన తర్వాత సీరమ్ అప్లై చేస్తా. సో ఇది సెటాఫిల్ నుంచి సీరమ్. సో సెటాఫిల్ ప్రోడక్ట్స్ అన్నీ నాకు డెఫినెట్గా పడతాయి. సో నో కంప్లైంట్స్ అబౌట్ సెటాఫిల్ ప్రోడక్ట్స్, చాలా బాగుంటాయి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. అండ్ ఇది కూడా నేను 4th or 3rd బాటిల్, 3rd or 4th ఈ బాటిల్ నేను యూస్ చేసింది. సో ఇది కూడా మంచిగా ఉంది, ఈ బ్రాండ్ కూడా కోకోకైన్. బట్ నేను సీరమ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో డిఫరెంట్ సీరమ్స్ యూస్ చేయడం నాకు అలవాటు. సో ఇది మళ్ళీ పర్చేస్ చేస్తానంటే తెలీదు, బట్ నాకు మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ కావాలి అనిపించినప్పుడు డెఫినెట్గా కొంటాను. సెటాఫిల్. సో నాకు ఏ బ్రాండ్ కొనాలో అర్థం కానప్పుడు డెఫినెట్గా 2 పర్చేస్ చేస్తాను అనమాట. సో ఈ 2 గుడ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఈ 2 ఫేస్ మాయిశ్చరైజర్స్ కమ్ సన్ స్క్రీన్. సో 2 వర్క్ అవుతాయి అనమాట. ఒకటి డే, ఒకటి నైట్. సో ఇది డేలో యూస్ చేస్తుండే, ఇది నైట్లో యూస్ చేస్తుండే. బట్ నాకు స్టార్టింగ్లో ఈ ప్రోడక్ట్ మేకప్ వేసుకునేటప్పుడు ఇది కొంచెం పీల్ ఆఫ్ అయ్యేది అనమాట మేకప్ దీని మీద. సో స్టార్టింగ్లో నచ్చకపోయేది, బట్ యూస్ చేస్తున్న కొద్దీ ఇది బాగానే అనిపించింది. బట్ ఇది చాలా మంత్ వచ్చింది నాకు, నియర్లీ 6 to 7 months వరకు వచ్చాయన్నమాట. సో నాకు బోర్ కొట్టింది ఇది యూస్ చేసి. సో డెఫినెట్గా ఇది మళ్ళీ పర్చేస్ చేయను, బికాస్ ఇది చాలా లాంగ్ రన్ మాయిశ్చరైజర్స్ అనమాట. సో అయిపోవడానికి చాలా ఇంకెప్పుడు అయిపోతుంది అనిపించేలాగా యూస్ చేశాను అనమాట ఇది. సో ఏమో ఐ హ్యావ్ మిక్స్డ్ ఒపీనియన్. డెఫినెట్గా పర్చేస్ చేయను మళ్ళీ, బట్ గుడ్, చాలా బాగుంది ఇది స్కిన్ మీద.
ఇంకా కొత్త డిఫరెంట్గా ట్రై చేస్తాను మాయిశ్చరైజర్స్ కూడా. సో ఈ రెండు యూస్ చేసిన మాయిశ్చరైజర్, ఇదైతే SPF 30 కూడా ఉంటుంది దీంట్లో, సన్ స్క్రీన్లా కూడా యూస్ చేయొచ్చు. బట్ ఎందుకో నాకు ఇది యూస్ చేసి బోర్ కొట్టేసింది అన్నమాట వీటి మీద. సో ఇవి ఈ 3 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ కమింగ్ టు హెయిర్, ఇది హెయిర్ నేను యూస్ చేసేది ఓన్లీ ఇది ఒక్క హెయిర్ ఆయిలే. సో ఇది చిన్నప్పటి నుంచి ఇది దీంట్లో నార్మల్ ఒరిజినల్ పారాషూట్ ఉంటుంది కదా బ్లూ కలర్ బాటిల్లో, అది యూస్ చేస్తుండే. సో ఇప్పుడు మాత్రం ఇదే యూస్ చేస్తున్నాను, బాగుంది. అలోవెరా, ఇది కాకుండా వేరే ఏ హెయిర్ ఆయిల్ పెట్టినా హెయిర్ ఫాల్ మాత్రం పక్క నాకు. సో ఇదొకటి, ఇది ఇయర్స్ ఇంకా వేరే ఏం చేంజ్ చేయను, బట్ ఇదే యూస్ చేస్తాను నా లైఫ్ లాంగ్, నాకు తెలీదు. అండ్ ఈ 2 మేకప్ రిమూవర్స్, ఇది క్లెన్జింగ్ బామ్ అండ్ ఇది మేకప్ రిమూవర్. ఈ రోజ్ది బాగుంది, గార్నియర్ నుంచి మేకప్ రిమూవర్. సో మొత్తం అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట మేకప్. అండ్ ఇది వచ్చి నాకు స్టార్టింగ్లో నచ్చలేదు, నాకు యాక్ని కూడా వస్తుండేది ఇది వాడిన తర్వాత. బట్ ఇప్పుడు ఎందుకు యూస్ చేస్తున్న కొద్దీ స్కిన్కి అలవాటు అయిపోయినట్టుంది ఇది. సో ఇది కూడా ఓకే ఉంది, బట్ డెఫినెట్గా ఇది పర్చేస్ చేయను మళ్ళీ. ఇది మాత్రం యూస్ చేస్తాను, మళ్ళీ కొంటాను ఇది. సో ఇవి క్లెన్జింగ్ బామ్ అండ్ మేకప్ రిమూవర్. సో ఈ పైన కమింగ్ టు మేకప్ ప్రోడక్ట్స్, సో కష్టపడితే ఈ 4 ప్రోడక్ట్స్ కంప్లీట్ చేసా. అండ్ ఇందులో ఒక ఫౌండేషన్, ఒక కన్సీలర్, ఒక కాంపాక్ట్ పౌడర్, సెట్టింగ్ పౌడర్, అండ్ ఒక లిప్ బామ్ అండ్ 1 ఐబ్రో పెన్సిల్. సో ఇవి నేను కంప్లీట్ చేసినాయి. సో ఈ కన్సీలర్ మాత్రం ఇది మిలానీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సీలర్ నేను ఇప్పటివరకు యూస్ చేసిన దాంట్లో. చాలా అఫోర్డబుల్ అండ్ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ మీ కరెక్ట్ షేడ్ తీసుకుంటే మాత్రం అసలు ఇక డార్క్ సర్కిల్సే కనిపించవు. దీని కవరేజ్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇది సజెస్ట్ చేస్తాను మీ అందరికీ. సో నేను కూడా ఇది ఇంకోటి పర్చేస్ చేస్తాను ఆబ్వియస్గా. వచ్చి ఫౌండేషన్, సీరం ఫౌండేషన్ అనమాట. సో కంప్లీట్గా యూస్ చేసేసాను ఇది, లారియల్ ప్యారిస్ నుంచి. ఇది కూడా సో మంచిగా ఉంటుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. సో నా దగ్గర చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, అందుకే నేను మళ్ళీ ఇదేం పర్చేస్ చేయను మళ్ళీ. అండ్ మీకు న్యాచురల్ ఫినిష్ కావాలి, డైలీ బేసిస్కి ఒక ఫౌండేషన్ కావాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఈ సెట్టింగ్ పౌడర్ కూడా ఫినిష్ చేశాను అనమాట. ఇంకా కొంచెం ఉంది, ఒక 1-2-3 యూజెస్కి కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఇది. సో డెఫినెట్గా ఇది చాలా 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 బాగుంది. మంచి మ్యాటిఫైయింగ్ సెట్టింగ్ పౌడర్ చూస్తున్నారంటే గో ఫర్ దిస్. సో ఇది మంచి స్మూత్గా, షార్లెట్ టిల్బరీకి ఇది డూప్ యాక్చువల్లీ. సో నైస్ ప్రోడక్ట్ అనమాట ఇది. డెఫినెట్గా నేను ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే, జస్ట్ ఒక $10 సంథింగ్ ఉంటుంది. సో మీరు మంచి బడ్జెట్లో సెట్టింగ్ పౌడర్ చూస్తున్నారంటే గో ఫర్ దీస్. అండ్ ఇది ఒక మంచి ఐబ్రో పెన్సిల్. సో ఇది ఏ బ్రాండో తెలియదు, ఇది కూడా లారియల్ ప్యారిస్ నుంచే. సో మంచి ఐబ్రో పెన్సిల్ అనమాట ఇది. సో దీంట్లో షేడ్స్ కూడా ఉంటాయి, సో మీకు ఏది సెట్ అయితే అది యూస్ చేయండి. సో ఐ హ్యావ్ బ్యాకప్ ఫర్ దిస్. సో ఇంకొకటి కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐ హ్యావ్ నైస్ లిప్ బామ్. సో ఇది చిన్న సైజ్ అనమాట, మినీ శాంపుల్ సైజు. సో ఇది కూడా చాలా బాగుంటుంది, నైట్ టైం యూస్ చేస్తాను నేను బేసిక్గా ఇది. సో ఇవే నేను ఈ మంత్ కంప్లీట్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. ఇవి నేను అక్టోబర్ మంత్లో ఎంటీ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో ఎప్పటి నుంచో 2-3 మంత్స్ నుంచి ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట, ఈ ప్రోడక్ట్ ఎంటీస్ అన్నీ. సో మీకు ఇందులో ఏమేమి నచ్చాయో, ఏమేమి యూస్ చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో చేయండి. డెఫినెట్గా ఇందులో నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ అస్సలు నచ్చిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నచ్చినవి డెఫినెట్గా పర్చేస్ చేస్తాను అండ్ నచ్చని ఆబ్వియస్గా చేయాను. కాబట్టి నాకు వర్క్ అవ్వలేదు, మేబీ మీకు వర్క్ అవ్వచ్చేమో నాకు నచ్చనివి. సో అట్లానే నేను పర్చేస్ చేయమని కూడా చెప్పట్లేదు, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో నేను ప్రాజెక్ట్ ప్లాన్ అనుకుంటున్నాను అనమాట. ప్రాజెక్ట్ ప్లాన్ అంటే ఏం లేదు, కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు పాత ప్రోడక్ట్స్ అయిపోయిన తర్వాతనే కొత్త ప్రోడక్ట్స్ కొనడమే ప్రాజెక్ట్ ప్లాన్. అంటే బేసిక్గా ఉన్న ప్రోడక్ట్స్ అయిపోగొట్టడమే ప్రాజెక్ట్ ప్లాన్ అనమాట. సో అది నేను చేస్తున్నా నెక్స్ట్ వీడియో, అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్